సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో పాటు ఏజెన్సీలో 11 మండలాల్లో కూడా వన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలనైతే ఆయా శాఖల అధికారులు అయితే మాత్రం ఈరోజు నాటారు. ప్రకృతిలో మమేకమై జీవిస్తున్న ప్రజలకు ఈ ప్రకృతిలో ఈ మొక్కలు ఆక్సిజన్తో పాటు అనేక రకాల అవసరాలను తీరుస్తూ ఉంటుందని, కాబట్టి విధిగా అందరూ కూడా ఈ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలంటూ అధికారులు అయితే మాత్రం ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా రాజవొమ్మింగి మండలంలో సుమారు 64 మొక్కలను వివిధ శాఖల్లో రాజవొమ్మింగి స్థానిక పోలీస్ స్టేషన్లోను, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లోను, అలాగే 11 మండలాల్లోనే సుమారు 1400 మొక్కల్ని ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయం వద్ద అయితే నాటినట్లు డిఎఫ్ఓ భవిత అయితే మాత్రం ఇప్పటికే తెలియజేశారు. అంటే పర్యావరణానికి ఎంతో మేలు చేసే మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడడంతో పాటు అందరూ ఆరోగ్యంగా జీవించాలనేది మాత్రం అధికారులు తెలుపుతున్నారు. ఈరోజు మా వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఇదే మా జెడ్పీటీసీ హై స్కూల్లో రమ్మి ఒక 20 మొక్కలు 20 మొక్కల వరకు ప్రజాప్రతినిధులతోటి, గ్రామ పెద్దలతో, విద్యా కమిటీ వాళ్ళతో మొక్కలించడం జరిగింది. దీనికి ఏంటంటే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఉన్న కాలుష్యాన్ని తగ్గించడం నివారణ కోసం, పచ్చదనాన్ని పరిరక్షణ కోసం ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మొక్క వేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన సెప్టెంబర్ 2న పుట్టినరోజు సందర్భంగా దాన్ని గుర్తుగా వన మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఈ వన మహోత్సవంలో భాగంగా చెట్లు నాటడం అనేది ప్రజలందరూ ఎంతో ఆరోగ్యాలుగా ఉంటారని, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చూడాలనేదే మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఆకాంక్ష. దీన్ని మేమందరం కూడా ఆయన ఆకాంక్షను మేమందరం కూడా శ్రద్ధతో మేము కూడా పాల్గొని ఈ మొక్కలు నాటడంలో మా వంతు సహకారం మేము చేస్తామని రాజవొమ్మింగి జనసేన పార్టీ నుంచి మేము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు వన మహోత్సవం సందర్భంగా రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు వన మహోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు కూడా మొక్కలు నాటి మన పర్యావరణానికి పరిరక్షణ కల్పించి, అలాగే మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలన్నీ కూడా నాటి మనకి పచ్చదనాన్ని, అలాగే మన యొక్క పరిశుభ్రతను కూడా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేసుకుంటాం.